నిన్న మొన్నటి వరకు ఎటు చూసినా నీటి ఎద్దడే. అలవాటైన పంటల్ని సాగు చేయలేక చేతులెత్తేసిన వైనం. ఈ పరిస్థితుల్లో కొత్త పంట గురించి తెలుసుకొని సాగు చేయడం ఓ సాహసమే. నీటి లభ్యత ఆధారంగా విలక్షణమైన ఉద్యాన పంటను ఎంచుకున్న పాలమూరు రైతులు అంజీర సాగులో దిగుబడులు సాధిస్తున్నారు. ఖర్చులు పోను ఎకరాకి 1,00,000 దాకా ఆదాయం ఆర్జిస్తున్నారు. రాష్ట్రంలో 1-2 చోట్ల మినహా మేడిపండు తోటల్లేవంటున్న సాగుదారులు స్థానికంగా మార్కెట్ సౌకర్యాలు మెరుగుపడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. విపణి అవసరాలు గిరాకీని గుర్తించి పంటల్ని సాగు చేయటం వల్ల అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయదారులు ఏ సీజన్లోనైనా రాణిస్తూనే ఉన్నారు. ఆ కోవకు చెందిన వారే అంజీర సాగుదారులు. ఈ ఉద్యాన పంట గురించి తెలుసుకున్న కొందరు మహబూబ్ నగర్ జిల్లా రైతులు వాటి సాగును చేపట్టారు. శాంతినగర్ మండలం పెద్ద తాండ్రపాడులో 30 ఎకరాల్లో డయానా రకం అంజీరను అద్భుతంగా పండిస్తున్నారు. ఈ మేడిపండు చూడటానికి ఆకర్షణీయంగానే కాదు, తీపిగానూ ఉంది. సాగుదారుకు సిరుల్ని, వినియోగదారుకు పోషకాల్ని పంచే దీర్ఘకాలిక పండిది. ఈ రకానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉందంటున్నారా అంజీరా రైతులు. మేము అంజూర సాగు చేసాం. ఈ అంజూర మనం బయట అమ్మే టేబుల్ ఫ్రూట్ అమ్మే మామూలు పచ్చి పండుగ వాడుకునేది కాకుండా మనం డ్రై చేయడానికి పనికి వచ్చే వెరైటీ తీసుకొచ్చేసాం. ఈ వెరైటీ పేరు డయానా. ఈ వెరైటీలో తీపి పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మనం తర్వాత జనవరి నాటికి మనకు పంట దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది. వచ్చినప్పుడు మనం సోలార్ డ్రైయర్స్ పెట్టుకొని డ్రై చేయాలనే ఆలోచనతో ఉన్నాము. ఈ జనవరి నుంచి మే వరకు వచ్చే ఈ 5 నెలల కాలంలో మనకు పంట చేతికి వస్తుంది. ఆ వచ్చిన సమయంలో మనం డ్రై చేసుకోవాలి. ఈ పొడి వాతావరణంలో మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికి ఎండాకాలం పంట ఉంటుంది కాబట్టి నీరు చాలా ఎక్కువ అవసరం. నీరు ప్రతిరోజు కూడా కనీసం మనం 4 గంటల సేపు నీరు ఇవ్వాలి. రేపు భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకి పూర్తిగా మెచ్యూర్ అవ్వకముందర ఒక రోజు ముందరే కోయాల్సి వస్తుంది. కోసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్యాక్ హౌస్లో మనం ప్యాక్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళే ఈ సమయంలో పండు ఎక్కువ దెబ్బతింటుంది. అందుకోసం ఇది మనకి దానికంటే కూడా డ్రై చేయడానికి ఎక్కువ మంచి అవకాశం ఉంది. డ్రై చేయడం ఒకటి, దీనిలో నుంచి పల్ప్ తయారు చేసి మళ్ళీ జామ్ తయారు చేస్తారు, జెల్లీ తయారు చేస్తారు. కాలానుగుణంగా పంటలు ఎంచుకుంటే దండగ సైతం పండుగలా మారదా అన్న భూత్పూర్ మండలం గోప్లాపూర్ రైతుల ఆలోచనకు రూపమే ఈ అంజీర తోటలు. ఈ గ్రామంలో 20 ఎకరాల్లో అంజీర సాగవుతోంది. వేసవిలో డ్రిప్ ద్వారా పొదుపుగా నీరందిస్తూ మొక్కల్ని బతికించుకున్నారు. సేంద్రియ ఎరువుల వాడకంతో మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. మిగతా ఉద్యాన పంటలతో పోల్చితే ఖర్చు తక్కువ, తెగుళ్ల బెడద ఉండదు. పెట్టిన 6-7 నెలల్లో పండ్లు చేతికొస్తాయి. ఏటా 5 మాసాల పాటు దిగుబడులు వస్తూ ఉండడం మేడిపండు సాగులోని వెసులుబాట్లు. చలి తక్కువ, పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో అంజీర సాగు ఆశాజనకంగా ఉంటుంది. ఏటా అక్టోబరు, నవంబరు మధ్యలో కాతకొచ్చే డయానా రకం అంజీర జనవరి నాటికి ఫలాల్నిస్తుంది. ఒక్కో చెట్టు 400 నుంచి 500 వరకు పండ్లు కాస్తాయి. ఎక్కువ రోజుల నిల్వకు ఆస్కారం లేని ఈ పండ్లను ఎండబెట్టి విక్రయించడం ద్వారా అధిక లాభాలుంటాయి. కేజీ ధర 500-600 రూపాయలుంటుంది. స్థానికంగా మార్కెట్ వసతి లేకపోవడం తమకు పెద్ద సమస్యగా తయారైందని బాధితులు వాపోతున్నారు. మనకున్న అన్ని వెరైటీలు మనకు అంతకుముందు వేరే చాలా చోట్ల సాగు చేస్తున్నారు రైస్ సోదరులు సాగు చేసి ఆ వెరైటీ పూనా వెరైటీ ఉన్నది. ఆ పూనా వెరైటీలో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడం వలన అది మనకి ఇప్పుడు డ్రై చేయడానికి పనికిరాదు. ఈ వెరైటీలో షుగర్ కంటెంట్ మనకి 24 బ్రిక్స్ వరకు వస్తుంది. 20 బ్రిక్స్ పైన వచ్చిందంటే మనం డ్రై చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 24-25 వరకు కూడా మనకి షుగర్ కంటెంట్ వస్తుంది కాబట్టి మనకి డ్రై చేసుకోవడానికి చాలా అనుకూలమైన పంట. ఆగస్టులో నాటాం మనం. ఫర్టిలైజర్ ఒక స్పూన్ కానీ, ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ. పెస్టిసైడ్ అసలు దీనిలో పురుగు రాదు. ఎక్కువ వర్షాలు పడినప్పుడు చలిలో కొద్దిగా మొక్క బాగా ఇబ్బంది పడుతుంది తప్పిస్తే వేడి వాతావరణంలో, పొడి వాతావరణంలో దీనికి ఏ రకమైన ఇబ్బందులు రావు. పోషకాల గనిగా పేరుగాంచిన ఈ మేడిపండుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీని ఉప ఉత్పత్తులకు జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. దక్కన్ పీఠభూమిలో ఈ సాగును ప్రోత్సహించడం సహా మండల కేంద్రాల్లో మార్కెట్ను పెంపొందించడం ద్వారా సన్నకారు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉందంటున్నారు అంజీర రైతులు.